ప్రభు, బలహీనరాలను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ శక్తి చేత నింపండి ప్రభా. నీ బిడ్డలను మరి మా ప్రభా, నీ వాక్యలేఖనాలు మరి మా ప్రభా స్టోరీని చెప్తుండగా ప్రభా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఆవరణ చుట్టూ నీ సన్నిధి కాంతి నుంచండి. ఎండవేడిమి నుండి బిడ్డలను తప్పించండి. అలసట, నీరసం, బడలిక వీటన్నిటినీ తొలగించి నీ బిడ్డలకు అవసరమైనటువంటి శక్తిని దయచేయండి ప్రభా. ఆ శక్తిని అనుగ్రహించండి ప్రభా. కనికరించండి. ప్రతి బిడ్డని మీరే బలపరచండి. బాల్యకాలమందు మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుడి అన్న దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దయతో కనికరించి ఈ స్థలంలో మీరుండి మీరే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవ్వరు మాట్లాడొద్దు. మీకు స్టోరీ అంటే ఇష్టమే కదా? కథలంటే మాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేయొద్దండి. కథలంటే ఇష్టం లేదా మీకు? ఇష్టం కదా, అందరికీ కథ అంటే ఇష్టం. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నా. మీరు మాట్లాడితే మీకు అర్థం కాదు. మీరందరూ జాగ్రత్తగా నా వైపే చూడాలి. అందరూ జాగ్రత్తగా ఉంటే నేను చెప్పే కథ మీకు బాగా అర్థమవుతుంది. సరేనా పిల్లలు? ఎవరు మాట్లాడొద్దు, వెనక పిల్లలు కూడా. అందరూ మీ నోటి మీద వేలేసుకోండి. అందరూ నోటి మీద వేలేసుకోవాలి. ఎవ్వరు మాట్లాడకూడదు. అందరూ నా వైపే చూడాలి. సరేనా? నేను ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఇది మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఒక బాబు కనిపిస్తున్నాడు కదా. ఆ అబ్బాయి ఎలా నుంచున్నాడు? ఆ బాబు అట్లా ఒక చెయ్యేమో తలలో పెట్టాడు, ఇంకో చెయ్యేమో తన పాకెట్లో అంటే ప్యాంట్ జేబులో పెట్టుకొని ఉన్నాడు కదా. ఏంటి అలా ఉన్నాడు? మీకేమైనా అర్థమైందా? ఎందుకు అలా ఉన్నాడు తెలుసా? ఏదో ఆలోచిస్తున్నాడు పిల్లలు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఈ బాబు ఆలోచిస్తున్నాడు. ఇతని పేరేంటో తెలుసా? డేవిడ్. ఈ బాబు పేరేంటి? ఇంకో గట్టిగా చెప్పాలి. గర్ల్స్ చెప్పట్లేదేంటి? డేవిడ్. ఇతని పేరు డేవిడ్. ఈ డేవిడ్ ఏదో చిన్నగా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేని గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? వాళ్ళ ఊరిలో క్రిస్మస్ని చాలా ఘనంగా చేసుకుంటారంట. క్రిస్మస్ని చాలా బాగా చేసుకుంటారు. అయితే ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేయాలా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. అలాగనే వాళ్ళ ప్రాంతంలో క్రిస్మస్ రోజులు టపాసులు తెలుసా మీకు? టపాసులు అంటే మీకు అందరికి ఇష్టమేనా? బాయ్స్ చెప్పాలా కదా. అయితే అక్కడ ఆ ప్రాంతంలో టపాసులు లేదే క్రిస్మస్ జరుపుకోరంట. ఏముండాలి వాళ్ళకి? టపాసులు, బాంబులు అవన్నీ పేలుస్తారన్నమాట. ఆ రోజు చాలా సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ డేవిడ్కి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడు తెలుసా? కొనటానికి తన దగ్గర డబ్బులు లేవు పిల్లలు. ఏం లేవు? డబ్బులు లేవు. క్రిస్మస్ ఇంకా ఒక్క నెలే ఉంది, అంటే 1 మంతే ఉందన్నమాట. ఈ 1 మంత్లో తను డబ్బులు గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత తను టపాసులను కొనుక్కోవాలి. అందుకని ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఉన్నాడు. మరి తలలో చేపెట్టేసుకొని జేబులో చేపెట్టేసుకొని ఏం చేస్తున్నాడు? ఎలా చేయాలి, ఎలా నేను డబ్బులు సంపాదించాలి, నేను ఎలాగ టపాసులు కొనుక్కోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. ఆలోచిస్తుండగానే తనకు ఒక మెల్లని స్వరం వినిపిస్తుంది. తనతో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఏమని వినిపిస్తుందో తెలుసా? స్వరం ఏమని వినిపిస్తుందంటే, మీ అమ్మ పర్సులో ఉన్న మనీ తీసుకోవచ్చు కదా, నువ్వు మీ అమ్మ పర్సులో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మీ అమ్మకి చెప్పకుండా కొంచెంగా తీసుకొని దాచిపెట్టు అని చెప్పి ఒక స్వరం వినిపిస్తుంది. మళ్ళా అనిపిస్తుంది, అలానే అమ్మ డైలీ నిన్ను షాపుకు పంపించిద్ది కదా, ఏదో ఒక సరుకులు తీసుకురమ్మని, ఏమన్నా తీసుకొని రమ్మని పంపిస్తారు కదా, మిమ్మల్ని పంపించదా అమ్మ?
అమ్మ నాన్న ఏం చేస్తారు, షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురా నాన్న అని చెప్పి మీకు చెప్తారు కదా. అలానే డేవిడ్ వాళ్ళ మమ్మీ కూడా డేవిడ్కి సరుకులు తీసుకురమ్మని డైలీ ఎప్పుడో ఏదో ఒక సమయంలో పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తనకు అనిపిస్తుంది, అప్పుడు చిల్లర మిగులుతాయి కదా, ఎంతో కొంత చేంజ్ అనేది మిగులుతుంది కదా, ఇది అమ్మకి ఇవ్వకుండా నువ్వే దాచిపెట్టేసుకో, అమ్మకు చెప్పవాకు మిగిలినాయని. అమ్మ ఇదిగో ఇంత మిగిలిందని చెప్పి ఇంట్లో డైలీ డేవిడ్ ఉంచుకోడు అనమాట. ఎప్పుడు ఖచ్చితంగా అమ్మకి ఇచ్చేస్తాడు, తన దగ్గర అస్సలు ఉంచుకోడు. అయితే ఇప్పుడు ఏమంటుంది తనకు ఆ స్వరం, ఏమంటుందంటే అమ్మకి ఇవ్వవాకు డేవిడ్, నువ్వే నీ దగ్గర పెట్టేసుకో అని చెప్పి ఆ స్వరం తనకి వినిపిస్తూ ఉంది. వినిపిస్తూ ఉంటే అబ్బా ఇదేదో మంచి ఆలోచనలాగా ఉందే, ఇది భలే ఉంది, ఇలా చేస్తే బాగుండు అనుకుంటున్నాడు. వెంటనే మరొక స్వరం తనకు వినిపిస్తుంది. పిల్లలు, ఏ స్వరం వినిపిస్తుంది? మరొక స్వరం. ఆ స్వరం తనతో మాట్లాడుతూ ఉంది, డేవిడ్ నువ్వు నా బిడ్డవు, నువ్వు అలాగూ చేయకూడదు డేవిడ్, నువ్వు దొంగిలించకూడదు, అమ్మ దగ్గర నువ్వు దొంగిలించకూడదు డేవిడ్, అలా చేయటం తప్పు, నువ్వు అలా చేయొద్దు డేవిడ్ అని చెప్పి దేవుని స్వరము డేవిడ్కి వినిపిస్తుంది. ఎవరి స్వరం ఇది? దేవుని స్వరం వినిపిస్తుంది, దొంగిలించడం తప్పు డేవిడ్ అని. వెంటనే డేవిడ్, అవును కదా, నేను యేసయ్య బిడ్డను. నేను ఎవరి బిడ్డను? మీరందరూ ఎవరి బిడ్డలు పిల్లలు? యేసయ్య బిడ్డలు. యేసయ్య బిడ్డలు దొంగిలిస్తారా? అబద్ధాలు ఆడతారా? ఆడరు కదా. ఇప్పుడు తనకు హృదయం కూడా దేవుడు చెప్పంగానే ఏమనుకుంటున్నాడు, నేను దేవుని బిడ్డను, యేసయ్య నా కోసము ఈ లోకానికి దిగివచ్చాడు, నా కోసం యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు, యేసయ్య మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. ఏం చేశాడు యేసయ్య మన కోసం? బాయ్స్ వినాలి, గర్ల్స్, ఏం చేశాడు యేసయ్య మన కోసం? పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగివచ్చాడు. అలానే యేసయ్య మన కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా. ఇప్పటికీ యేసయ్య నా కోసం పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేను యేసయ్య బిడ్డను, నేను చెయ్యను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చెప్పాలి గట్టిగా. ఏమనుకున్నాడు డేవిడ్? నేను దొంగిలించను, మమ్మీ పర్సులోంచి మనీ తీసుకోను అని చెప్పి గట్టిగా అనుకున్నాడు. పిల్లలు, తను అనుకున్నాడు, చాలా మంచి తీర్మానం తీసుకున్నాడు. తన హృదయంలో నెమ్మది వచ్చేసింది. సంతోషంగా తను ఇవన్నీ వదిలేసి తను ఒక క్యాప్ పెట్టేసుకొని, తనకు ఒక క్యాప్ ఉంది, తను క్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోయి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ చాలా సమయం స్పెండ్ చేసి ఆ గాలిని ఆస్వాదించి, చల్లటి గాలి వస్తుంటే అక్కడ కూర్చొని నెమ్మదిగా ఇంటికి వచ్చేసాడు. అర్థమైందా? వచ్చాడు. వచ్చిన తర్వాత తన మామూలుగానే యథావిధిగా దినాలు గడుస్తూ ఉన్నాయి. 1 వీక్ తర్వాత మళ్ళీ తనకేదో ఆలోచన వస్తుంది. తనతో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఏ స్టూపిడ్, ఏం చేస్తున్నావో నీకు తెలుసా అంటుంది ఆ స్వరం. ఏమంటుంది? ఏ స్టూపిడ్, ఏం చేస్తున్నావో నీకు తెలుసా అంటుంది. అనగానే ఒక్కసారి డేవిడ్, అవును ఏంటి, నేను ఏం చేస్తున్నాను అసలు, ఇంకా ఎన్నో రోజులు లేదు క్రిస్మస్, ఇప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు, నేను టపాసులు ఎలా కొనుక్కోవాలి అని చెప్పి మళ్ళీ తన హృదయంలోకి ఏమొచ్చేస్తుంది? ఆలోచన వస్తుంది. అయితే ఇప్పుడు మరలా అనిపిస్తుంది, ఈసారి అమ్మ నన్ను షాపుకు పంపించినప్పుడు నేను అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాను, ఆ చిల్లర నేను అమ్మకి ఇవ్వను. ఈ క్రిస్మస్ అయిపోయినాక ఇంకెలాగో అలా చేయనులే, ఈ క్రిస్మస్ వరకే, ఈ టపాసులు కొనుక్కునేంత వరకే, తర్వాత నేను అమ్మ దగ్గర డబ్బులు అస్సలు అమ్మకు చెప్పకుండా తీసుకోను అని చెప్పి తన మనసుతో తాను చెప్పుకుంటున్నాడు. తను అనుకుంటున్నాడు, ఇదేదో బాగుందిలే అని ఆలోచన. ఇప్పుడు సాతాను చెప్తున్న మాట ఏం చేస్తున్నాడు డేవిడ్? వింటున్నాడు. ఏం చేస్తున్నాడు పిల్లలు? ఇందాక సాతాను చెప్తుంటే అప్పుడు తను, అమ్మో నేను అలా చేయను, నేను యేసయ్య బిడ్డను అన్నాడు కదా,
ఇప్పుడేమంటున్నాడు తెలుసా? సాతానే, స్టూపిడ్, ఏం చేస్తున్నారా, నీకేమైనా అర్థం అవుతుందా? ఎట్లా సంపాదిస్తావు నువ్వు డబ్బులు? ఇదే మంచి మార్గం నీకు, ఇది మంచి అవకాశం నీకు. అమ్మ నిన్ను షాపుకు పంపించినప్పుడు ఆ మనీ తీసుకొని నీ దగ్గర ఉంచేసుకో, అమ్మకి చెప్పవాకు, అమ్మకి ఇవ్వవాకు. ఇది మంచి ఆలోచన డేవిడ్, నా మాట విను డేవిడ్ అంటుంది. ఎవరో? సాతాను. సాతాను ఏమంటున్నాడు? నా మాట విను డేవిడ్ అంటాను. అనగానే మీ డేవిడ్ అనుకున్నాడు, నిజమే, నేనేంది పొరపడుతున్నాను, నేను డబ్బులు దాచుకోకపోతే నేను టపాసులు కొనలేనని చెప్పి తానేం చేశాడు తెలుసా? ఇలా చేయటమే మంచిది అనుకొని దేవుని స్వరాన్ని తనేం చేస్తున్నాడు? వినకుండా అవిధేయత చూపిస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడుతుంటే వినిపించినట్లుగా ఉన్నాడు. చాలాసార్లు మీరు కూడా అట్లానే ఉంటారా పిల్లలు? ఏదైనా మంచి మాట చెప్తున్నాను, అబ్బా వీళ్ళు ఎప్పుడు ఇంతే చెప్తారులే అనుకుంటారా? వింటున్నారా గర్ల్స్? అమ్మ వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అబ్బాయి ఎప్పుడు ఇలానే చెప్తారు మమ్మీ డాడీ అని చెప్పి విసుక్కుంటారు కదా. అలానే డేవిడ్ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? విసుక్కుంటున్నట్టుగా మనసులో అనుకొని దేవుని మాటను తోసివేసి తాను ఏదైతే అనుకున్నాడో అది చేయటానికైతే ముందుకు వెళ్తున్నాడు. తనకు అనుకున్న మార్గంలోనికి తాను వెళ్ళిపోతున్నాడు. పిల్లలు అటు ఇటు లెగవద్దు. మీరు లెగిస్తే స్టోరీ మిస్ అయిపోద్ది, మీరు వినలేరు, అర్థం చేసుకోలేరు. జాగ్రత్తగా ఇటే వినండి అమ్మ, ఇటు చూడండి. అయితే ఇప్పుడు డేవిడ్ అలా అనుకున్న తర్వాత అమ్మ పిలిచింది డేవిడ్ని. డేవిడ్ నానా ఇటు రా ఒకసారి అంది. గబగబా వెళ్ళాడు డేవిడ్. వెళ్ళిన తర్వాత అమ్మ అంటుంది, మధ్యాహ్న కాల భోజనం కొరకు కొన్ని సరుకులు కొన్ని కూరగాయలు తీసుకొని రమ్మా, నా పర్సులో డబ్బులు ఉన్నాయి, తీసుకొని వెళ్ళు డేవిడ్ అని చెప్పింది. అబ్బా ఇది ఎంత మంచి అవకాశం కదా. ఏమనుకుంటున్నాడు డేవిడ్? ఇది చాలా మంచి అవకాశం దొరికింది నాకు అని చెప్పేసి గబగబా సరే అమ్మా. డైలీ అయితే అమ్మ ఏదైనా పని చెప్పింది అనుకో, షాప్కి వెళ్ళమని, ఏమంటాం? అబ్బా పోమ్మా, నాకే చెప్తావేంటి, నేను వెళ్ళను, నా వల్ల కాదు, నేను తీసుకొని రా, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో అంటారు కదా. లేదా తమ్ముడో చెల్లో ఎవరైనా ఉన్నారనుకో, వాడికి చెప్పొచ్చుగా, తమ్ముడికి చెప్పొచ్చుగా అని చెప్పేసి, లేదా అన్నకి చెప్పొచ్చుగా అని చెప్పి మనం అంటాం. అయితే ఇప్పుడు డేవిడ్ మాత్రం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వెళ్ళిపోయి పరుగున వెళ్ళిపోయి అమ్మ దగ్గర ఉన్నటువంటి పర్సులో డబ్బులు తీసుకొని సరుకులు కూరగాయలు తెచ్చి అమ్మకిచ్చాడు. తర్వాత తన దగ్గర కొంత చేంజ్ మిగిలింది, కొంత చిల్లర మిగిలింది. ఇప్పుడు అమ్మకి ఇవ్వలేదు డేవిడ్. ఏం చేశాడు? తనకు ముందు వచ్చింది కదా ఆలోచన, ఇవ్వకుండా ఇలాగ దాచుకుందాం. వింటున్నారా పిల్లలు? ఇవ్వకుండా దాచుకుందాం అనుకున్నాడు కదా. వెంటనే అలానే చేస్తూ వచ్చాడు. అలాగా రోజు అమ్మ ఏదో ఒక పని మీద తన షాపుకు పంపిస్తూ ఉండేది. అక్కడ మిగిలిన డబ్బులను అమ్మకు చెప్పకుండా తాను ఏం చేసేవాడంటే తానే తీసేసుకొని దాచుకుంటూ వచ్చేవాడు. తన తమ్ముడున్నాడు డేవిడ్కి, అతని పేరు టూలియో. అతని పేరేంది? అప్పుడప్పుడు చిన్నవాడైన టూలియోకి కూడా తను చేయగలిగిన పనిని అమ్మ చెప్తుంటే వెళ్ళనిచ్చేవాడు కాదంట డేవిడ్. ఏం చేసేవాడు కాదు? బాయ్స్ వింటున్నారా మీరు? మరి తిరిగి సమాధానం చెప్పాలి, అప్పుడే మీరు వింటున్నట్టు. గర్ల్స్, వెళ్ళనిచ్చేవాడు కాదు. ఏం చేసేవాడు? నువ్వు వెళ్ళొద్దుండ్రా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ డబ్బులు తీసేసుకొని తానే షాప్కి వెళ్ళి ఏమన్నా అవసరమైన తెచ్చి మిగిలిన డబ్బులంతానే ఉంచుకునేవాడు అనమాట. ఇలాగ చేస్తా వస్తున్నాడనమాట డేవిడ్. ఇది తన మనసుకి బాగానే అనిపిస్తుంది. కానీ దేవుడు అయితే నువ్వు తప్పు చేస్తున్నావు డేవిడ్ అని తన మనసులో గద్దిస్తున్నట్లుగా ఉంది. అప్పుడు డేవిడ్కి ఒక వచనం గుర్తొచ్చింది. పిల్లలు, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. మొదటి యోహాను 1వ అధ్యాయము. ఎవరు మాట్లాడొద్దు గర్ల్స్, మీరందరూ కూడా మీ బైబిల్స్ తెరవండి. పేజీ నెంబరు 221.
లాస్ట్లో ఉంటుంది. క్రొత్త నిబంధన తెలుసా మీకు? క్రొత్త నిబంధనలో లాస్ట్లో ఉంటుంది, చూడండి. సరే, ఎవరు మాట్లాడొద్దు, నేను చదువుతాను, అందరూ వినండి, ఇటువైపు చూడండి. అయితే తీసిన వాళ్ళు బైబిల్ వైపు చూడండి, ఎవరు మాట్లాడుకోవద్దు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఏమనుంది పిల్లలు అక్కడ? మనం ఆయనతో, నాతో కలిసి చెప్తారా గర్ల్స్? నాతో కలిసి చెప్పాలి బాయ్స్ అందరూ నాతో కలిసి చెప్పండి. ఆయనతో కూడా, నాకు అసలు వినిపించట్లా, ఈసారి గట్టిగా నేను చెప్పినాక చెప్పండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఈ వచనం గుర్తొచ్చింది డేవిడ్కి. అంటే ఏంటి అర్థం? తనైతే నేను దేవుని బిడ్డను అనుకుంటున్నాడు కదా, కానీ తను ఇప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నాడో తెలుసా? చీకటి మార్గంలో నడుస్తున్నాడు. దొంగిలించటం, అబద్ధం ఆడటం, ఇవన్నీ ఎవరి పనులు పిల్లలు? సాతాను పనులు కదా. అయితే ఇప్పుడు డేవిడ్ ఏమనుకుంటున్నాడు? నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాడు, కానీ తను ఏ మార్గంలో నడుస్తున్నాడో తెలుసా? చీకటి మార్గంలో నడుస్తున్నాడు. సత్యమును చేయని వాడిగా ఉన్నాడు. ఏం చేయట్లేదు డేవిడ్? సరే మాట్లాడుకోండి, నేను స్టోరీ చెప్పండి. మాట్లాడుకుంటారా? కొద్దిసేపు సమయం ఏమంటారా? ఎవరు మాట్లాడకూడదు పిల్లలు, అందరూ ఇటు వినాలి. అయితే ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తున్నాడు పిల్లలు? ఏం చేస్తున్నాడు? తన మనసులో ఆలోచన వచ్చినప్పుడు తనకి అనిపిస్తుంది, అవును నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తున్నా, కానీ తను వినకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? వినకుండా తన 2 చేతులు జేబులో పెట్టేసుకొని నాకు కాదులే చెప్తుంది. ఏమనుకుంటున్నాడు డేవిడ్? నాకు కాదులే చెప్తుంది అనుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. తను అనుకున్నట్లుగా తాను చేస్తూ ఉన్నాడు. సరే, క్రిస్మస్ ఇంకా 1 వీకే ఉంది, ఇంకా 1 వారమే ఉంది పిల్లలు క్రిస్మస్. ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు, తన పర్సులో దాచుకున్న డబ్బులన్నీ బయటికి తీశాడు, అన్నీ కౌంట్ చేసుకున్నాడు. చాలా ఎక్కువైపోయినాయి డబ్బులు. రోజు అమ్మ పంపినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? ఎంత మిగిలితే అంత దాచేసుకున్నాడు కదా. ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి డేవిడ్ దగ్గర. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేశాడు? తీసుకొని వారానికి ముందే షాప్కి వెళ్ళిపోయాడు. టపాసులు అమ్మే షాప్కి వెళ్ళాడు. అక్కడ చాలా రద్దీగా ఉంది. చాలా అందమైన అలంకరణతో కూడినటువంటి వస్తువులు క్రిస్మస్ రోజు ఇంట్లో అలంకరించుకుంటారు. అక్కడ వారు ఎక్కువగా క్రిస్మస్ ట్రీస్ అని, స్టార్స్ అని, లైటింగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అవన్నీ అక్కడ ఉన్నా కానీ డేవిడ్కి వాటి మీద లేదు మనసు, వాటి మీద లేదు. తన మనసంతా దేని మీద ఉందో తెలుసా? తనకు అవేం కనిపించట్లేదు, తనకు ఒకటే కనిపిస్తుంది, తన హృదయంలో టపాసులు కొనాలి. మనసులో ఏం మెదులుతుంది? నేను ఎట్లయినా టపాసులు కొనుక్కోవాలి అని చెప్పి గబగబా షాప్లోకి వెళ్ళిపోయి ఎన్ని రకాల టపాసులు ఉన్నాయో అన్నీ కొనేసాడు, అన్నీ కొనుక్కున్నాడు. చాలా డబ్బులు ఉన్నాయి కదా, అన్నిటిని కొనుక్కొని మంచి పెద్ద బ్యాగ్ వేసుకున్నాడు, ఒక కవర్కి వేసేసుకున్నాడు. వేసుకొని చక్కగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు చూస్తారేమో, అమ్మ వాళ్ళు చూడకుండా చిన్నగా మెల్లగా ఇంట్లోనికి అమ్మ వాళ్ళు చూడనప్పుడు వెళ్ళి తన గదిలో షెల్ఫ్లో ఒక మూలన, ఒక షెల్ఫ్లో వాటిని ఏం చేశాడు తెలుసా? దాచిపెట్టేసుకున్నాడు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ రోజున వాటిని తీసి నేను పేలుస్తాను, వాటితో నేను ఆడుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. అయితే తర్వాత క్రిస్మస్ రోజు రానే వచ్చింది పిల్లలు. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రోజు అందరూ ఎక్కడికి వెళ్తాం? చర్చికి వెళ్తాం కదా. వెళ్తామా వెళ్ళమా? చర్చికి వెళ్తాం కదా.
అయితే డేవిడ్ కూడా చర్చికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సమయము దేవుని వాక్యాన్ని బోధించారు. అయితే డేవిడ్కి మాత్రం అబ్బా ఎప్పుడైపోద్ది ఆరాధన, మనకు కూడా అంతే ఉంటుంది కదా, ఇంటి దగ్గర సెల్ ఫోన్స్ ఎప్పుడు చూడాలి, అబ్బా ఇక్కడికి ఎందుకు పంపించారు మా మమ్మీ డాడీ, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని సెల్ ఫోన్స్ బొమ్మలు చూసుకుంటా కూర్చునేవాడిని అనుకుంటున్నారా పిల్లలు? ఇప్పుడు డేవిడ్ కూడా ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? అబ్బా ఎప్పుడైపోద్ది, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళి టపాసులు పేల్చాలి అనుకుంటా ఉన్నాడు. అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మమ్మీ డాడీతో కలిసి ఇంటికి వెళ్ళారు. మమ్మీ రకరకాల వంటకాలన్నీ సిద్ధం చేసింది. క్రిస్మస్ కదా, పండుగ కదా, పండుగ సందర్భంగా అన్ని రకాల కేక్స్, స్వీట్స్, వారికి ఇష్టమైనవన్నీ కూడా రెడీ చేసి అమ్మ పెట్టింది. రండి డేవిడ్ పిల్లలు రండి, తిందురు రండి అంటే డేవిడ్కి తిండి మీద లేదు, తిందామని లేదు. ఏముంది మనసులో? టపాసులు పటాసులు పేల్చాలి, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే వారందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారు ప్రార్థన చేశాడు. అందరికీ వడ్డించేటప్పుడు తన చిన్న చెల్లి కూడా ఉంది. ఆ చిన్న చెల్లి ఏం చేస్తుందంటే వేడిగా ఉన్న ఫుడ్ని పట్టుకొని అబ్బా కాలింది అన్నట్టుగా తను కొంచెం బాధపడుతూ ఉంటే అందరూ నవ్వుకుంటారు, ఇంత తొందరగా ఉంది ఆ చిన్న పాపకి. అయితే డేవిడ్ మాత్రం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కానీ డేవిడ్ మాత్రం ఏమాత్రం నవ్వట్లేదు, హ్యాపీనెస్ లేదు డేవిడ్కి. డేవిడ్ హ్యాపీనెస్ ఎక్కడుంది? ఎక్కడుంది? టపాసులో ఉంది పాపం, ఆ టపాసుల్లో ఉంది డేవిడ్ హ్యాపీనెస్ అంతా. అందుకని డేవిడ్ ఏం చూస్తున్నాడు తెలుసా? ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వెళ్ళిపోయి టపాసు కాలుద్దాం. అయిపోయింది, అందరు భోజనం చేసేసారు, గబగబ తినేసి ఏం చేశాడు తెలుసా? తన గదిలోనికి వెళ్ళిపోయి, నైట్ అయింది, తన గదిలోనికి వెళ్ళిపోయి ఆ కవర్ ఒకటి తీసుకొని బయటికి పరుగున వస్తుంటే తన తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు పేరేంటి? టూలియో. తమ్ముడు పేరేంటి? టూలియో. అవన్నీ డేవిడ్ గబగబ తీసుకొస్తుంటే ఈ చిన్నవాడైన టూలియో కూడా అన్న వెనకాల గబగబ పరిగెత్తును, అన్న ఏంటో తీసుకెళ్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పుడు చాలా టపాసులు ఆ కవర్ నిండా ఉన్నాయి. అన్న ఇవన్నీ ఎలా కొన్నావు నువ్వు అని చెప్పేసి అడిగాడు. ఎవరు? టూలియో. ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివన్నా అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు డేవిడ్ ఏమన్నాడు తెలుసా? నేనే కొనుక్కున్నానులే, నేనే కొన్నాను. ఇలాంటి ప్రశ్నలన్నీ వేసావనుకో నేను నీకు బాంబులు ఇవ్వను, పో, నేను నీకు టపాసులు ఇవ్వను అన్నాడు. అనగానే టూలియం సరేలే నేనేమి అడగను అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? డేవిడ్ బెదిరిస్తున్నాడు అనమాట, నేను నీకు ఇవ్వను అట్లాంటి ప్రశ్నలు వేసావంటే అన్నాడు. తర్వాత ఇక టపాసులు ఒక్కటొక్కటిగా పేల్చటము, తారాజువ్వలని, తర్వాత చెర్రీ బాంబ్స్ అని, ఇంకా రకరకాల, మీకు అయితే చాలా నేమ్స్ తెలుసు కదా, ఇంకా అవన్నీ తీస్తున్నాడు. ఒక్కటొక్కటిగా ఏం చేస్తున్నాడు? కాల్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు కాలుస్తూ ఉన్నాడు. తర్వాత అంతా మిడ్ నైట్, అర్ధరాత్రి వేళ ఏం చేస్తారంటే పెద్ద బాంబులు పైకి వదిలితే స్టార్స్ లాగా మెరుస్తాయి కదా, అలాంటివి ఆ గ్రామంలో వాళ్ళు వదిలినప్పుడు అందరూ ఒక్కసారిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని సంతోషంగా అరుస్తూ కేకలు వేసుకుంటూ ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు చెప్తా ఉంటారన్నమాట. అయితే డేవిడ్ దగ్గర కూడా ఉందంట చెర్రీ బాంబు అంట. అది ఏం బాంబు? చెర్రీ బాంబు. ఆ బాంబు ఇంకా అందరూ అట్లా సెలబ్రేషన్ చేస్తుంటే తాను కూడా చెర్రీ బాంబుని వదిలాడు. అది ఆకాశంలోనికి వెళ్ళి మిరుమిట్లు గొలుపుతూ రకరకాల రంగులతో మెరుస్తూ ఉంది. చీకటిలో లైటింగ్, ఆ లైటింగ్ ఎంత అందంగా ఉందంటే అది చూడటానికి చాలా చక్కగా, చాలా అందంగా ఉందన్నమాట. అయితే అవన్నీ అలా పేలుతూ ఉంటే అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడే వారితో పాటు సంతోషంగా ఆ సమయాన్ని గడుపుతూ వచ్చారు. కనిపిస్తున్నారా? డేవిడ్ తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు కదా. అయితే తర్వాత డేవిడ్ ఇక అయిపోయింది, ఇక రాత్రి పడుకున్నాడు. పడుకున్న తర్వాత తనేమనుకుంటున్నాడో తెలుసా? అబ్బా
ఇలాంటి క్రిస్మస్ నేను ఎప్పుడూ సెలబ్రేషన్ చేసుకోలేదు, ఇలాంటి క్రిస్మస్ని నేను ఎప్పుడు జరుపుకోలేదు అనుకుంటున్నాడు. అయితే పక్క నుంచి దేవుని స్వరం ఏమంటుందో తెలుసా? డేవిడ్, నువ్వు ఇలాంటి క్రిస్మస్ని, ఇంత దుర్భారమైన క్రిస్మస్ని నువ్వు ఎప్పుడూ జరుపుకోలేదు. నువ్వు దీన్ని ఎందు సంతోషిస్తున్నావా? దీని ఎందు నువ్వు ఆనందిస్తున్నావా డేవిడ్ అని చెప్పి దేవుని స్వరం వినిపిస్తుంటే, దేవుని స్వరం ఇంతే చెప్పిద్దిలే. ఏమనుకుంటున్నాడు? మీరు కూడా అంతే అనుకుంటారు కదా, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి ఎవరైనా చెప్తుంటే వాళ్ళంతే చెప్తారులే. మమ్మీ డాడీ ఇంతే చెప్తారు, అది చేయొద్దు ఇది చేయొద్దు అనే చెప్తారు అనుకుంటాం కదా పిల్లలు. అలానే ఈ డేవిడ్ కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇంతే చెప్తా ఉంటాడు దేవుడు అని చెప్పి దేవుడి మాటను వదిలేస్తున్నాడు. దేవుడి మాటను డేవిడ్ వినట్లేదు. ఎవరి మాట వింటున్నాడు? సైతానే చెప్తే అది వినేస్తున్నాడు. సైతాన్ మాటలు ఇప్పుడు డేవిడ్కి ఎలా ఉన్నాయి తెలుసా? చాలా సంతోషంగా ఉన్నాయి, చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. తర్వాత వింటున్నారా పిల్లలు? అయిపోయింది, ఇంకొంచెం సమయమే అయిపోయింది, ముగిద్దాం. మీరు అందరూ వింటే తర్వాత మంచి భోజనం మీకు ఉంటుంది. సరే పిల్లలు వినండి. తర్వాత డేవిడ్ నైట్ నిద్రపోయాడు, ప్రశాంతంగా నిద్రపోయాడు. మార్నింగ్ అమ్మ మళ్ళీ లేపింది. డేవిడ్ లే త్వరగా రెడీ అవ్వు డేవిడ్ అని చెప్పేసి అమ్మ చెప్తా ఉంది. అయితే డేవిడ్ ఎక్కడ రెడీ అవుతున్నాడు తెలుసా? వాళ్ళ ప్రాంతంలోనే ఒక పేద సంఘం ఉంది పిల్లలు. ఏం సంఘం? పేదవాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ ఏరియా అంతా బురద, మట్టి, రోడ్లు సరిగ్గా ఉండవు, వంకర వంకర దారులు ఉంటాయి. ఆ దారిలో గుండా వీరు వెళ్ళి వారికి ఏం చేస్తుంటారంటే సువార్తని చెప్పి వాళ్ళకు కొన్ని గిఫ్ట్స్, క్రిస్మస్ కదా, వాళ్ళకి ఏదైనా బహుమతులు వాళ్ళకి పంచి వస్తారన్నమాట. అయితే డేవిడ్ అమ్మా నాన్న, డేవిడ్తో పాటు తన తమ్ముడైన టూలియో, తన చెల్లి అందరూ కలిసి ఆ స్థలానికి కారులో వెళ్ళారు. దేంట్లో వెళ్ళారు? గట్టిగా చెప్పాలి, దేంట్లో వెళ్ళారు? కారులో వెళ్ళారు పిల్లలు. ఆ వంకరతో కారులో వెళ్తుంటే ఎట్లుందో తెలుసా? పాము కానీ ఇలా 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 వెళ్తుంది కదా, అలా వెళ్తుందంట ఆ కారు. అటు గతుకులు ఇటు గతులు. అబ్బా మమ్మీ డాడీ ఎక్కడ తీసుకుపోతున్నారు మమ్మల్ని, ఈ దారులేంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు డేవిడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ చాలా పేదవాళ్ళు కదా, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఫేసెస్ అన్నీ ఒకలాగా డల్గా అలా ఉన్నాయన్నమాట. అయితే ఆ చర్చిలో వీళ్ళు వస్తున్నారని చెప్పి ఆ చిన్న చర్చిలో అందరూ కూడా చాలా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నవారు వారందరూ కూర్చొని కొద్ది సమయం దేవుని వాక్యం వింటున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు అంటే డేవిడ్కి చాలా ఇష్టం. మీకు పాటలు అంటే ఇష్టమేనా పిల్లలు? పాటలు అంటే ఇష్టమేనా? ఇందాక కూడా మీరు చాలా చక్కగా పాడారు. అయితే డేవిడ్ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళతో కలిసి చక్కగా పాటలు పాడుతున్నాడు. ఇంతలో మళ్ళీ తనకు అనిపిస్తూ ఉంది, అబ్బా ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి, బయటికి అలా వెళ్ళి ఆడుకుందాం. అమ్మ నన్ను చూడనప్పుడు, వింటున్నారా పిల్లలు? అమ్మ నన్ను చూడనప్పుడు సైలెంట్గా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాడు. అమ్మ నా వైపు చూస్తుందా చూడట్లేదా అని ఒకసారి చూశాడు. అమ్మ తన పనిలో తాను ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ అలా ఉంది. అబ్బా ఇదే మంచి సమయం అనుకొని చిన్నగా జారుకున్నాడు డేవిడ్. ఎక్కడికి? బయటికి చిన్నగా జారుకున్నాడు. బయటికి వెళ్ళి చూస్తే చాలామంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు? చాలామంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు, సరదాగా ఆడుకుంటా ఉన్నారు. అయితే ఈ డేవిడ్కి ఏమనిపించింది? డేవిడ్ వచ్చేటప్పుడు ఖాళీగా రాలా, జేబు నిండా బాంబులు తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? జేబు నిండా టపాసులు తీసుకొని వచ్చాడు. ఇంకా చాలా బాంబులు మిగిలినట్టున్నాయి అప్పుడు పేల్చగా. వాటన్నిటిని జేబులో కుక్కుకొని ఏం చేశాడు? వాటిని కూడా తీసుకొని చర్చికి వచ్చాడు. వచ్చిన తర్వాత బయటికి వచ్చినాక మళ్ళీ తనకేమనిపిస్తుందో తెలుసా? ఈ పిల్లలందరూ పిచ్చి వాళ్ళగా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు, వీళ్ళ దగ్గర నేను బాంబులు వేసాను అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? భయపడిపోతారు అని చెప్పేసి అనుకొని సరదాగా వాళ్ళని ఆట పట్టిద్దాం అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఈ బాంబులు తీసి ఒక్కోటి వెలిగించేసి ఇట్లా ఇసిరేస్తున్నాడు అన్నమాట. వాళ్ళందరూ ఆ బాంబులు పేలుతున్నప్పుడు ఆ పిల్లలందరూ కూడా భయపడుతూ ఉంటారు కదా. తర్వాత ఇతని దగ్గర బాంబులు ఉన్నారు, అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు అతని దగ్గరికి. అయితే చివరి బాంబు పేలుస్తున్నప్పుడు పిల్లలు చూసారా,
బాంబు వెలిగించడానికి తను వెలిగించాడనమాట. యొక్క మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టిని తీసి వెలిగించాడు. వెలిగించినప్పుడు అది ఇట్లా వెలిగిస్తున్న సమయంలో తన చేతిలో అది జారి తన జేబులో పడింది. తన ప్యాంటు ఇక్కడ ఉంటుంది కదా పాకెట్, ముందు పాకెట్ ఉంది తన జేబుకి, ఆ పాకెట్ దగ్గర పడిపోయింది. ప్యాంట్ మీద పడటమే ప్యాంట్కి నిప్పంటేసుకుంది. నిప్పంటితే బాంబులు ఉంటాయా, ఒకటికొకటి టపా 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 పేలడం స్టార్ట్ అయిపోయింది పిల్లలు. ఇక తన కాలుకి ప్యాంట్కి నిప్పంటుకుంది. నిప్పంటేసుకొని బాగా మంట కేకలేస్తూ ఉన్నాడు. భయపడిపోయాడు డేవిడ్, అరుస్తూ కింద పడిపోయాడు. తన జేబులో ఉన్న బాంబులన్నీ ఏం చేస్తున్నాయి, పేలుతూ ఉన్నాయి అన్నమాట. ఇక తన కాలంతా గాయమైపోయింది, కాలుతా ఉంది. ఇంతలోకి అమ్మ వాళ్ళు ఈ శబ్దాన్ని, అరుపులు కేకలు విని బయటకు వచ్చి చూస్తే డేవిడ్ కింద పడిపోయి మంట మంట అని అరుస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళ నాన్నగారు గబగబా వచ్చి తన చేతుల్లోనికి తీసుకొని ఆ యొక్క తన వారికి ఉన్నటువంటి కారులో వాళ్ళ బంధువులు, ఆ యొక్క డేవిడ్ ఫ్యామిలీ అంతా కారు ఎక్కేసి తనని హడావుడిగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అప్పటికి డేవిడ్కి చాలా నొప్పిగా ఉంది. ఎలా ఉంటుంది కాలితే, అది కూడా బాంబులు జేబులో ఉన్నాయి, అన్నీ టపటపా పేలిపోయినాయి. ఆ ప్యాంట్ ఎంతటికి నిప్పంటుకుంది. ఇంకా తను బాధ కేకలేస్తున్నాడు, అమ్మ మంట పుడుతుంది నాకు, నొప్పి పుడుతుంది నాకు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అమ్మ నాన్న ఓదారుస్తున్నాడు, ఊరుకో నాన్న ఊరుకో, వెళ్తున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం, బాధపడవాకని చెప్తున్నా. కానీ డేవిడ్కి నొప్పి అస్సలు తగ్గట్లేదు. మనకు కొంచెం కాలితేనే చాలా నొప్పి ఉంటుంది కదా. ఆ ప్యాంట్ దగ్గర ఉన్నటువంటి ఆ పాట్ అంతా కూడా తనకు కాలిపోయింది పిల్లలు, కాలిపోయింది. ఇప్పుడు డేవిడ్ ఎంతో బాధపడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్స్ తను ఒక బెడ్ మీద పడుకోబెట్టాడు. అక్కడ లైటింగ్స్, మాస్క్ పెట్టుకున్నారు డాక్టర్స్. తన కాలుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే తను ఆ నొప్పికి తట్టుకోలేక చాలా బాధపడతా వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి స్కిన్ అంతా కాలిపోయిందంట డేవిడ్కి. అయితే వేరే స్కిన్, తన దేహంలో బాడీలోంచి వేరే స్కిన్ తీసి తనకి ఆపరేషన్ కూడా చేశారు. అయితే ఆ గాయము అంత తేలిగ్గా మానట్లేదు. అప్పుడు అనిపిస్తుంది డేవిడ్కి, నేను చాలా తప్పు చేశాను. నేను ఇప్పటి వరకు ఎవరి మాట విన్నాను? నేను దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయత చూపించాను. నేను దేవుని మాట వినలేదు, అందుకనే నాకు ఇలా వచ్చినట్టుంది, ఇలా అయినట్టుందని అప్పుడు అర్థం చేసుకున్నాడు. చూడండి, చాలాసార్లు మనం కూడా తల్లిదండ్రులు ఏదని చెప్తే వినం, కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అబ్బా అనుకుంటాం కదా, అంతే కదా పిల్లలు. ఇప్పుడు డేవిడ్ కూడా అట్లానే ఆలోచించుకుంటూ ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు పిల్లలు, ఏం చేయట్లేదు, డేవిడ్కి ఏం రావట్లేదు, నిద్ర రావట్లేదు, పడుకొని ఉంటున్నాడు అంతే. కానీ ఆలోచించుకుంటూ ఉంటున్నాడు. బాధ నొప్పి భరించలేకపోతున్నాడు. ఇక ఆ బాధను తట్టుకోలేక కొన్నిసార్లు ఏడ్చేస్తున్నాడు. ఆ సమయంలో మళ్ళా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు డేవిడ్. దేవా నేను పాపిని, దేవా నేను నీ మాట వినలేదయ్యా, నేను తప్పు చేశానేసయ్యా అనుకుంటా ఉన్నాడు. అనుకుంటుండగానే తన ఎదుట యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ఎవరు కనిపిస్తున్నారు డేవిడ్కి? యేసయ్య కనిపించాడు. తన ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నప్పుడు డేవిడ్ ఒక్కసారిగా ఆయన చూస్తూ ఆశ్చర్యపోతూ వచ్చాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. డేవిడ్ నా కుమారుడా, ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు పిల్లలు? డేవిడ్ నా కుమారుడా, నా బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమన్నాడు చెప్పాలా నాతో కలిసి? నేను నిన్ను. వెంటనే డేవిడ్ ఏమన్నాడు తెలుసా? యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకన్నాడు? ఎన్నిసార్లు యేసయ్య చెప్పిన మాట వినలేదు కదా. ఇక యేసయ్య నన్ను ప్రేమించట్లే, యేసయ్య నన్ను వదిలేస్తాడు, యేసయ్యకి నాకు సహాయము చేయడు, ఈ బాధ ఈ నొప్పి నేను భరించలేకపోతున్నా, యేసయ్యకి నన్ను స్వస్థపరచడేమో అనుకున్నాడు డేవిడ్. అనుకుని అంటున్నాడు, యేసయ్య ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నా కుమారుడా నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఏమన్నాడు యేసయ్య?
నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నీకు నాకు మధ్య అడ్డం ఉంది డేవిడ్. నీకు నాకు మధ్య ఏముంది? అడ్డం ఉంది. ఏంటి అడ్డం? పాపం. పాపం అనే అడ్డం ఉంది డేవిడ్. అది ఉండకూడదు. ఒప్పుకో డేవిడ్, నేను నిన్ను క్షమిస్తాను, నేను క్షమిస్తున్నానని నువ్వు నమ్ము డేవిడ్ అని చెప్పి డేవిడ్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? వెంటనే డేవిడ్ ఏడ్చేస్తున్నాడు అనమాట. కళ్ళ వెంట కన్నీళ్ళు. నిజమే యేసయ్యా, నేను ఎన్నిసార్లు నువ్వు చెప్పినా వినలేదేసయ్యా. నువ్వు దొంగిలించొద్దు అని చెప్పినా నేను దొంగిలించాను. అమ్మా నాన్నకి అవిధేయ చూపించాను, నీకు అవిధేయ చూపించానయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా అని చెప్పి గట్టిగా ఏడుస్తున్నాడు. ఓ పక్క నొప్పి, ఓ పక్క తన హృదయం అంతా బాధ. నేను దేవుణ్ణి ఎంత బాధ పెట్టాను అని చెప్పి ఏం చేస్తున్నాడు డేవిడ్? ఏడుస్తూ ఉన్నాడు. తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. దేవుడు అతన్ని క్షమించాను అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇంకా తర్వాత డేవిడ్ తల్లిదండ్రులు డేవిడ్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇగో తల్లిదండ్రులు కనిపిస్తున్నారా? డేవిడ్ని పలకరించడానికి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు డేవిడ్ ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తూ అంటున్నాడు, అమ్మా నాన్న, నేను మీకు ఒక మాట చెప్పాలి. నేను మీకు తెలియకుండా నీ పర్సులోంచి డబ్బులు తీసి దొంగిలించానమ్మా, వాటితోనే టపాసులు కొన్నాను అని చెప్పి తన తప్పులన్నీ వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పేసి ఒప్పుకుంటూ మీరు నన్ను క్షమించండి అని అడిగాడు. ఏమని అడిగాడు? నన్ను క్షమించండి అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఏడ్చేశారు పిల్లలు. ఎందుకు? తన కుమారుడు చాలా బాధలో ఉన్నాడు, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులను క్షమించమని అడిగాడు. ఇక వాళ్ళ మమ్మీ డాడీ అంటున్నారు, మేము నిన్నెప్పుడో క్షమించాం. ఏమన్నారు? ఎందుకంటే మేము నిన్ను ప్రేమిస్తున్నాం అన్నారు కదా పిల్లలు. ఏమన్నారు వాళ్ళు? మేము నిన్ను ప్రేమిస్తున్నాం. అమ్మ నాన్న మనం ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటుంటారు కదా, ఓర్చుకుంటారా లేదా? ఈ ప్రేమ ఎవరిదో తెలుసా? యేసయ్యదే. యేసయ్య కూడా మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు యేసయ్య మాట వినకుండా దొంగిలించటాలు, అబద్ధాలు ఆడటాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టకుండా, దేవుడు మాత్రం మనల్ని ఏం చేస్తున్నాడు పిల్లలు? ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. అలానే డేవిడ్ తల్లిదండ్రులు కూడా, నువ్వు మా కుమారుడివి, మేము నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాం, ఎప్పుడో నిన్ను క్షమించాం డేవిడ్ అని చెప్పి తను గట్టిగా హక్ చేసుకున్నారు. అప్పుడు వాస్తవంగా అప్పుడు దాకా ఉన్న పెయిన్ అంతా కూడా ఒక్కసారి డేవిడ్కి తగ్గిపోయినట్లుగా అనిపించింది. ఏమైపోయింది? డేవిడ్కి నొప్పి కూడా తగ్గిపోతూ వచ్చింది. అయితే ఇప్పుడు డేవిడ్ వాళ్ళ అమ్మ నాన్నతో అంటున్నాడు, అమ్మా నాన్న నా కోసం ప్రార్థించండి, ఇక నేను మిగిలిన జీవితాన్ని నేను యేసయ్య కోసమే జీవిస్తా. ఎవరి కోసం జీవిస్తాను? నేను ఇంకా ఎలాంటి చీకటి పనులు చేయను, ఎలాంటి దొంగతనాలు నేను చేయను, ఇంకెలాంటి అబద్ధాలు నేను ఆడను, సైతాను చెప్పే మాట నేను అస్సలు వినను. ఏమన్నాడు? మీరు కూడా చెప్తారా? నేను సైతాన్ చెప్పే మాట వినను. చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను సైతాన్ వినను, యేసయ్య మాటే వింటాను. మళ్ళీ చెప్పాలి, యేసయ్య మాటే వింటాను. వెరీ గుడ్. ఇదే తీర్మానం డేవిడ్ చేసుకున్నాడు. నేను యేసయ్య మాటే వింటా, ఇక ఎన్నడూ నేనేం చేయను? పాపం చేయను. సైతాన్ నన్ను మోసం చేసి తప్పు త్రోవలోకి పంపించింది, ఇప్పుడు నా కాలుకి ఏమైంది? గాయమైంది. సైతాన్ అదే చేస్తాడు పిల్లలు. ఈ లోకంలో కూడా, అబ్బా ఒకసారి సెల్ ఫోన్ చూడు, చాలా బాగుంది కదా, దీంట్లో చాలా చాలా పాటలు వస్తున్నాయి, లేదంటే చాలా బొమ్మలు వస్తున్నాయి, సండే స్కూల్కి ఏం వెళ్తావు, VBSకి ఏం వెళ్తావు, ఇంట్లో కూర్చో ప్రశాంతంగా బొమ్మలు చూస్తూ ఉండు, లేదంటే గేమ్స్ ఆడుకో, నీ స్నేహితులతో తిరుగు, VBSకి వద్దు. చెప్పిందా మీతో సైతాను? చెప్పిందా? సైతాన్ ఏం చేస్తుందో, వద్దు, వెళ్ళొద్దు, VBSకి వద్దు, నువ్వు ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది.
చివరికి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నరకానికి తీసుకెళ్ళిద్ది పిల్లలు. ఎక్కడ తీసుకెళ్ళిద్ది? మనల్ని మోసం చేసిద్ది, పరలోక రాజ్యానికి మనం వారసులు కాకుండా చేసిద్ది, దేవుని యొద్దకు మనం వెళ్ళనీయకుండా చేసి దాని రాజ్యమైన నరకానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. మనల్ని మోసం చేసిద్ది సైతాన్ కదా. ఏం చేసిద్ది? మోసం చేసిద్ది. అయితే ఇప్పుడు డేవిడ్ అది ఎరిగి ఇక ఎన్నడూ నేను పాపం చేయనని తన తప్పులను తాను ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు డేవిడ్ని క్షమించాడు. దేవుడు ఏం చేశాడు? డేవిడ్ని క్షమించాడు, తన కాలుని స్వస్థపరిచాడు, తిరిగి నార్మల్ వ్యక్తిగా నడవసాగాడనమాట. ఇక ఆ నొప్పి నుంచి కూడా దేవుడు తనకి త్వరగా విడుదలను ఇస్తూ వచ్చాడు. అర్థమైందా పిల్లలు? మనం కూడా దేవుని దగ్గర మన తప్పులన్నీ ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, వినట్లేదు వెనకాల పిల్లలు. ఏం చేయాలి మనం దేవుని దగ్గర? మీరు కూడా చాలాసార్లు దొంగిలించుంటారు కదా, అమ్మ పర్సులోయి, లేదా ఇట్లానే షాప్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా దాచేసుకొని, లేదా పక్కన వాళ్ళ పర్సులో డబ్బులు తీసేసుకోవటం, స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్సుల్లో ఉన్న పెన్సిల్ దొంగిలించడం, ఎవరికి తెలియకుండా చెట్ల మీద ఉన్న కాయలు దొంగిలించడం, ఇది కూడా పాపమే పిల్లలు. తెలుసా మీకు? ఇలాంటివి ఏ పనులు మనము చేయకూడదు. ఎదుటి వారిది ఏది కూడా మనం ఏం చేయకూడదంటే ఆశించకూడదు. మనది కాని దాన్ని మనం అసలు ముట్టనే కూడదు. వింటున్నారా? మనది కాని దాన్ని మనం అసలు ముట్టుకోకూడదు. దాంట్లో ఏముంటుందో తెలుసా? పాపం ఉంటుంది. అయితే ఇప్పుడు డేవిడ్ అవన్నీ ఒప్పుకొని తన తప్పులన్నీ విడిచిపెడుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా యేసయ్య దగ్గర ఒప్పుకుంటావా? ఈరోజు మీరు కూడా యేసయ్య దగ్గర మీ తప్పులన్నీ ఒక్కసారి మోకరిస్తారా? అందరూ ఒకసారి మోకరిస్తారా? డేవిడ్ ప్రార్థించినట్టు కూడా మీరు కూడా ప్రార్థన చేస్తారా? పిల్లలు అందరూ మోకరించాలి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఎప్పుడైనా దొంగిలించి ఉంటే, ఎవరిదైనా మీది కాని వస్తువును మీరు పట్టుకొని ఉంటే, మీది కాని వస్తువు మీరు తీసుకొని ఉంటే అది వారికి ఇచ్చేయండి. అలానే అమ్మ వాళ్ళకి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే అమ్మ వాళ్ళని క్షమించమని అడగండి. అర్థమైందా పిల్లలు? యేసయ్య మనలను క్షమిస్తాడు. మన పాపము మనకి శిక్షను తెచ్చిద్ది. దానివల్ల మనం ఎంతో నష్టపోతాం. ఆ నష్టం మనకు రాకముందు యేసయ్య దగ్గర మన తప్పులు మనం ఒప్పుకోవాలి. అందుకని అడుగుదామా యేసయ్యని? అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ పైకి మోకరించాలి. అందరూ మోకరించండి. మీ హృదయంలో ఒక్కసారి అందరూ 1 2 3 అందరూ మౌనంగా ఉండండి, ఎవరు మాట్లాడొద్దు. మౌనంగా అందరూ మీ హృదయాల్లో యేసయ్యతో చెప్తారా? యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు యేసయ్యా. ఎన్నోసార్లు నేను దొంగిలించాను, నన్ను క్షమించేసయ్యా. నన్ను నీ రక్తముతో కడగండి యేసయ్యా. నన్ను పరిశుద్ధపరచండి. నీ పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేయండి. ఇదే ప్రార్థన మరలా మీ హృదయంలో కూడా చేసుకుంటూ ఉండండి పిల్లలు. దేవా, నా తప్పులను క్షమించమని అడగండి. అంకుల్ మీకోసం ప్రార్థిస్తాం. ప్రార్థన చేస్తాం.